అప్పటి వరకు ఎందుకండి, మొన్నటి వారు రామదాసు గారి కొడుకు గంజికుంటలో పడిపోయి ఉడికిపోయాడు. ఉడికిపోయిన శరీరాన్ని ముద్దని పట్టుకెళ్ళి రాముడి పాదాల దగ్గర పెట్టి రఘురాముడిని పేరు పెట్టుకున్నాను, ఇస్తావో నీలో కలుపుకుంటావో, నీ ఇష్టం, నీ సొత్తు, నువ్వు ఇచ్చిన కొడుకు అని రామదాసు గారు ప్రార్థన చేస్తుంటే కొడుకు దేవాలయం తలుపులు తెరుచుకుని నాన్నగారండి అంటూ పరిగెత్తుకొచ్చాడు బయటికి. ఆ ఇప్పటికీ నేను వెళ్ళాను, ఆ రామదాసు గారు ఉన్నటువంటి ఇల్లు, ఆయన తిరిగినటువంటి ప్రదేశం, ఆయన స్నానం చేసిన నుయ్యి అవన్నీ చూసి ఆ ప్రాంగణంలో దాశరథి శతకం మీద ఒకరోజు ఉపన్యాసం కూడా చెప్పొచ్చాను. కాబట్టి మహానుభావులు తిరిగిన ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆనాడు ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము కాలంలో వెళ్ళిపోయింది అని అవతార పరిసమాప్తిగా చెప్పబడినప్పటికీ ఆ రూపాన్ని కొలిచిన వాళ్ళకి ఇప్పటికీ ఆ రూపం వచ్చి రక్షణ చేస్తూనే ఉంటుంది. అది వెళ్ళిపోయిందని చెప్పడం కుదరదు. ఆ రూపంలో